ఒక్కసారి మెసేజ్ చూడు. వీళ్ళిద్దరిది సేమ్ స్టోరీ. ఒక అమ్మాయిని లవ్ చేశారు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒకరిది క్యాస్ట్ రీజన్, ఇంకొకరిది క్యాస్ట్ సేమే కానీ మనీ ప్రాబ్లం. కాబట్టి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలను కూడా చాలా టార్చర్ చేస్తున్నారు. పెళ్లి చేసుకో అని చెప్పి బలవంతం చేస్తున్నారు. ఇందులో మనీ అనే అబ్బాయి వాళ్ళ లవరు వాళ్ళ పేరెంట్స్తో కలిసి వీళ్ళ ఇంటికి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేసే అని చెప్పి చెప్పించారు. అంటే అమ్మాయిని చాలా టార్చర్ చేశారంట. తర్వాత ఈ అబ్బాయితో మాట్లాడడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది. కాకపోతే ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా ఇక్కడ చాలా వెయిట్ చేస్తున్నారు ఈ అమ్మాయిల కోసం. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నేను ఒకే ఒక విషయం చెప్తా. మీరు ఏదో పెళ్లి చేసేద్దాం, బాగా ఉంటారు కదా అని చెప్పి అనుకుంటున్నారు కదా, మీలాంటి వాళ్ళందరికీ ఒకే ఒక సమాధానం చెప్తా. అరే నాకు తెలియక అడుగుతాను, మీరు చేసేది పెళ్ళా? మీరు చేసేది ఏంటో నేను చెప్పనా? బ్రోకర్ వ్యాపారం. ఎందుకో నేను చెప్తా చూడు. ఒకడికి డబ్బులు ఇచ్చి వాడిని తీసుకొచ్చి మీ కూతురు పక్కలో పడుకోబెట్టి దెంగిస్తున్నారు. అరే నేను ఒక విషయం చెప్తా. ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ జరిగేటప్పుడు తన మొగుడితో ఆనందంగా గడిపేటట్టు ఉండాలి. ఎంతమంది అమ్మాయిలు టార్చర్ చేస్తూ మనసులో ఒకరిని పెట్టుకొని వేరే వాడు పక్కలో పడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. నీకు అంతా డౌట్ ఉంటే నీ పెళ్ళాన్నే వెళ్ళి అడుగు, ఎలా పడుకుందో నీకు తెలుస్తుంది. ఒకటి వీళ్ళ నాన్నని ఒక ఎర్రపువ్వులా చూస్తారు. అండ్ ఆ మొగుడు కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళ మీద ఎక్కుతారు చూడండి, వాడిని ఇంకో కొండేరు పువ్వులా చూస్తారు. కావాలంటే అవునో కాదో మీ పిల్లలను అడగండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను అమ్మాయిలకు ఒక విషయం చెప్తా. నువ్వు నిజంగానే లవ్ చేసినోడు ఒక గ్రేటెస్ట్ పర్సన్, ఖచ్చితంగా వీడితో నా లైఫ్ 100% బాగుంటుంది, వీడికి ఎలాంటి హ్యాబిట్స్ లేవు, అసలు వీడికంటే మంచోని నేను ఎక్కడా చూడలేదు అని నీకు అనిపిస్తే నువ్వు డేర్ చేసైనా సరే వాడిని పెళ్లి చేసుకో. లవ్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది, అదొక విషయం పక్కన పెట్టు. మీకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకోసం వాళ్ళు ఏం చేశారు, వాటిని కన్సిడర్ చేసి ప్రజెంట్ వాళ్ళు జాబ్ చేసి కానీ లేదంటే పని చేసి కానీ నిన్ను చూసుకోగలరా లేదో చూసి అప్పుడు పెళ్లి చేసుకోండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ప్రెజెంట్ మొగుడిని చంపేయడం, పిల్లల్ని చంపేయడం చాలా ట్రెండ్ అయింది. కాబట్టి ఆచితూచి పెళ్లి చేసుకోండి. ఏదో పిల్ల దొరికింది కదా, నా ఫేస్కి పిల్ల దొరకడమే ఎక్కువ అనుకుని పెళ్లి చేసాం అనుకో, తర్వాత వాళ్ళిద్దరూ కలిపి దెంగుతారు. చంపడం కంటే కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మంచిది కదా. సో ఆలోచించు పెళ్లి సంబంధాలకు వెళ్ళే అబ్బాయిల కోసం. అండ్ మెయిన్ అమ్మాయిలకి, సరే నీకు పెళ్ళి అయ్యాక నీ లవర్తో వెళ్ళిపోవాలనిపించింది అనుకో, నువ్వు నీ లవర్తో వెళ్ళిపో, కానీ నీ మొగుడిని చంపేయకు. అర్థం చేసుకోండి కొంచెం. అంటే పాపం వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకొని మీరు లవ్ చేసిన వాడితో మీరు దెంగేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ టాపిక్ మీద నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయి.